2008 నవంబర్ 26వ తారీఖు అంటే మనకి ముంబై పేలుళ్లు గుర్తొస్తాయి. 2008 జూలై 26వ తారీఖునంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఆ యొక్క బాంబు పేలులు 21 చోట్ల జరిగినటువంటి బాంబు పేలులతో 56 మంది చనిపోయారు, 246 మంది గాయపడ్డారు, అనేక వందల మందికి చెవులు పనిచేయడం మానేసాయి ఆ బాంబు శబ్దాలకి. 2008 జూలై 26వ తారీఖున జరిగితే జూలై 28వ తారీఖున సూరత్లో కూడా పెద్ద బాంబు బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అనేక బాంబుల్ని పోలీసులు అప్పటికే ఛేదించడం వల్ల ఆ యొక్క ప్రమాదం కొంతవరకు తగ్గింది సూరత్లో. కానీ అహ్మదాబాద్లో జరిగినటువంటి పేలుల వల్ల దగ్గర కొన్ని వందల మంది ఎఫెక్ట్ అయ్యారు. 56 మంది చనిపోవడమే కాకుండా అనేక మంది నరకం అనిపిస్తూ బతుకుతున్నారు ఇప్పటికీ, చేతులు కాళ్ళు లేక. వెంటనే 100 మందిని నిందితులుగా చేర్చుకొని అప్పటికప్పుడు పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత దీనికోసం సపరేట్గా ఒక సిట్ని ఏర్పాటు చేశారు, ఒక న్యాయస్థానానికి సపరేట్గా ఒక బెంచ్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక న్యాయస్థానంలో 38 మందికి జీవిత ఖైదు, 38 మందికి ఉరిశిక్ష, అలాగే మరికొంతమందికి జీవిత ఖైదు కూడా వేయడం జరిగింది. అప్పుడు ఆ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని ఈ వెధవలందరూ కలిసి మళ్ళీ సవాల్ చేశారు, ఏదో పెద్ద ప్రజాసేవ చేస్తున్నట్లుగా. సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు పరిశీలించి దిగువ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పుని సమర్థిస్తూ వాళ్ళందరూ ఉరిశిక్షకి అర్హులే, జీవిత ఖైదుకి కూడా అర్హులే అని ఇప్పుడు ప్రకటించింది. దాంతో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మరొక్క అవకాశం లేకుండా, అంటే మళ్ళీ దీన్ని సవాల్ చేయడం ఏమీ లేకుండా, అలాగే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్షను కోరడం ఇలా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఉరిశిక్ష వేసేమని చెప్పింది. అలాగే జీవిత ఖైదులకు కూడా మళ్ళీ రేపు పొద్దున్న ఇది సత్ప్రవర్తన కింద ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 రోజులైనా తగ్గించకుండా ఎట్టి పరిస్థితులు వీళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్షను అనుభవించడానికైతే ఇప్పుడు సుప్రీంకోర్టు సరైనటువంటి తీర్పు అయితే చెప్పింది. దీన్ని అప్పట్లో చాలామంది చాలా రకాలుగా అన్నారు. 2022లో జరిగినటువంటి గోత్ర అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఇది జరిగింది, ప్రతీకారం జరిగిందని చెప్పారు కదా. కానీ అదేం కాదు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇది ఇండియన్ ముజాహిదీన్ అయితే బాధ్యత వహించి ప్రకటించడంతో అప్పుడు వీళ్ళందరూ కూడా నోరు మూసుకున్నారు. మళ్ళీ ఈ శిక్ష అనుభవించినటువంటి అంటే 38 మందిలో 24 మంది జైలు కింద టన్నెల్ తవ్వేసి అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూశారు. పోలీసులు దాన్ని కూడా గుర్తించి వాళ్ళ చేతులు ఈ మడాలు ఎరగొట్టేశారు. ఎందుకంటే అది గుజరాత్ కాబట్టి, గుజరాత్ లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇలాంటి దగ్గర అయితే ఇలాంటివే జరుగుతాయి. మరి ఇప్పుడు మనలాంటి రాష్ట్రాల దగ్గర ఇలాంటివి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఒప్పుకోవు, కానీ అక్కడ గుజరాత్లో తోలు తీసేస్తారు కదా. సుప్రీంకోర్టు అంటే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వడమే గొప్ప. అదే మన దగ్గర ఉన్నటువంటి ఇది అంటే రాజ్యాంగం చెప్పడం మంచిదే కానీ ఇలాంటి ఉగ్రవాదులకు కూడా ఇలాంటి అవకాశాలు ఇచ్చి ఇప్పటి వరకు వీళ్ళకి ఇది ఉరిశిక్ష వేయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? 2008 అంటే ఇప్పుడు ఇంచుమించు 18 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. వాడు బ్రతికున్నాడంటే 56 మందిని చంపేసి అనేక వందల మందిని క్షతగాత్రులు చేసి కొన్ని వేల మందిని ఈ చెవుడికి గురి చేసినటువంటి వెధవలందరూ ఇప్పటి వరకు బ్రతకడం అనేది ఇంకా చట్టాలు ఏ విధంగా మారాలో ఆలోచించండి. ఇంకా ఎంత తొందరగా మార్చాలి. ఇప్పుడు ఉరిశిక్ష పడిందని మనం సంతోషిస్తున్నాం, కానీ 18 సంవత్సరాలు ఈ వెధవల్ని ఇప్పటి వరకు పందికొక్కులు పెంచాం కదా. దాని గురించి కూడా మాట్లాడాలిగా. అది ఎంత దౌర్భాగ్యం. మనల్ని చంపినోడిని మనమే పందికొక్కుని పెంచినట్టు పెంచుతుంటే అది ఏమి తీర్పు, అది ఏమి న్యాయం, అదేమి ధర్మం?